2014 ఎన్నికల్లో విజయం తమదేనని భావించి నిరాశపడిన వైసీపీ అధినేత జగన్ 2019 సాధారణ ఎన్నికలను సీరియస్గా తీసుకున్నారు. ఇందుకోసం ఇప్పటికే గడప గడపకు వైసీపీ లాంటి కార్యక్రమాలతో పార్టీ నేతలను గ్రామాల్లో పట్టణాల్లో పరుగులు పెట్టిస్తున్నారు. రాబోయే ఎన్నికలను డూ ఆర్ డై మ్యాచ్గా భావిస్తున్న జగన్ ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలను ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. దీనికోసం ఇటీవల హైదరాబాద్ లోటస్ పాండ్లోని తన నివాసంలో ప్రశాంత్ కిషోర్తో జగన్ భేటీ అయ్యారు. 2014 ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ ప్రచార బాధ్యతలను ప్రశాంత్ కిషోర్ చూసుకున్నారు. ఆ ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయం సాధించింది. ఆ తర్వాత అటు బీహార్ ఎన్నికల సందర్భంగా నితీష్ కుమార్ తరపున ప్రచార బాధ్యతలు నిర్వహించారు ప్రశాంత్. ఈ నేపథ్యంలో ఈ పొలిటికల్ వ్యూహకర్త సేవలను వచ్చే ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ నిర్ణయించారు. జగన్ కోరిక మేరకు ప్రశాంత్ కిషోర్ అండ్ టీమ్ ఇప్పటికే ఏపీలో వైసీపీ పరిస్థితిపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఇక నుంచి ప్రశాంత్ కిషోర్ పూర్తి స్థాయిలో పార్టీకి పనిచేస్తారని వైసీపీ నేతలకు జగన్ చెప్పినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే అన్ని నియోజకవర్గాల్లో బూత్ స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకుని పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టాలని, అవి పూర్తయిన తర్వాత ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహానికి సంబంధించిన సూచనలు అందిస్తారని వైసీపీ లీడర్లకు జగన్ చెప్పినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న జగన్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా క్యాడర్ సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేస్తున్నారు. గత ఎన్నికల్లో చిన్న చిన్న తప్పుల కారణంగా ఓటమి చవిచూడాల్సి వచ్చిందని, 2019 ఎన్నికల్లో ప్రత్యర్థి టీడీపీకి ఎలాంటి అవకాశం ఇవ్వద్దన్న ముందస్తు ఆలోచనతోనే జగన్ ప్రశాంత్ కిషోర్తో కాంటాక్ట్ అయ్యారని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. టీడీపీ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న వర్గాలను తమ వైపు తిప్పుకునేందుకు ప్రశాంత్ కిషోర్ సూచనలు ఉపయోగపడతాయని జగన్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఎన్నికల ప్రచారం ఎలా ఉండాలి, ప్రజలను ప్రసంగాలతో ఎలా ఆకట్టుకోవాలి, ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజలకు అర్థమయ్యేలా ఎలా వివరించాలి లాంటి విషయాలపై పార్టీ నేతలతో పాటు అధినేత జగన్కు కూడా సలహాలు ఇవ్వడానికి ప్రశాంత్ కిషోర్ అండ్ టీం ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇచ్చే సూచనలు, సలహాలు ఏపీలో ఎంతవరకు వర్కౌట్ అవుతాయో వేచి చూడాలి.